నమస్తే, నేను ప్రియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా తాడేపల్లిగూడెంలో సంబరాలు. స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలదండలు వేసిన తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్ఛార్జి వలవల మల్లికార్జునరావు. అనంతరం ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిచిపోయిన అన్నా క్యాంటీన్ ప్రారంభం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వేలాదిగా తరలి రావాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్. మా పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు 4వసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అలంకరిస్తున్న సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వారికి హృదయపూర్వక అభినందనలు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అలాగే రేపు శాసనసభ సభ్యుడిగా నా మిత్రుడు జనసేన పార్టీ నుంచి మరి ఓటమి మద్దతుతోటి గెలిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా హృదయపూర్వక తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి అన్నా క్యాంటీన్ మేము గత 84 వారాలుగా అన్నా క్యాంటీన్ మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. పేద ప్రజలకి ఎవరికి అయినా సరే 500 మంది తగ్గకోకుండా ఇక్కడ ప్రతివారం అన్నదానం చేయడం జరిగేది. అయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. మరి ఎన్నికల కోడ్ అయిపోయి ఈ రోజున మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభించిన సందర్భంలోనూ అలాగే మా పూర్వ అధ్యక్షుడు మరి ఆంధ్రుల అభిమాన ముఖ్యమంత్రి ఆంధ్రుల అభిమాన నటుడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి విగ్రహానికి వేళ పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎవరైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో అతని అవినీతి పాలన అందించే విధంగా తాడేపల్లిగూడెంలో కూటమికి సంబంధించిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు మరి ఎంతో కష్టపడి మరి పెద్ద మెజార్టీ వచ్చేది అలాగా మరి చేయడం జరిగింది. ముఖ్యంగా 62,500 మెజార్టీ రావడంలో కీలక పాత్ర పోషించైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా అఖండ మెజారిటీ కూటమితో ఏర్పాటు చేయడం, రేపు ఏదైతే విజయవాడలో కేసరపల్లిలో అంగరంగ వైభవంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 4వసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున మేమందరం కూడా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున ఆయనకి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఈరోజు మా నాయకుడు ఏదైతే నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి రామారావు గారి ఆశీస్సులతో ఈరోజు కూటమి మరి పెద్ద ఎత్తున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చి ఈ రాష్ట్రం ఎప్పుడైతే వెనకబడిపోయిందో దాన్ని పూర్తిగా అభివృద్ధి తీసుకొచ్చే దిశగా మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు మరి ఇచ్చిన మెజారిటీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం చేస్తూ రేపటి నుంచి జరగబోయే పరిపాలన మరి ఎంతో అద్భుతంగా ఉంటుందో చూపిస్తానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఏదైతే ఈ యొక్క కూటమి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మరి పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే భారతీయ జనతా పార్టీకి కానీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా ఏదైతే మరి కూటమి అభ్యర్థిగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థి అఖండమైన మెజారిటీని తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి ఎన్నడూ చూడలేదు. రాజకీయం పుట్టిన తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 62,000 మెజారిటీని చూడలేని పరిస్థితి. ఈ రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇంత మెజారిటీ ఇచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మా వరవర బాబు గారి నాయకత్వంలో మరి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి పాలాభిషేకం చేస్తూ గడిచిన 3.5 సంవత్సరాల నుంచి కూడా ప్రతి మంగళవారం అన్నా క్యాంటీన్ పెట్టి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అన్నా క్యాంటీన్ మానకుండా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుమారుగా ప్రతి వారం 500 నుంచి 600 మందికి అన్నదానం కార్యక్రమం చేస్తున్నందుకు
బాబ్జీ గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి రేపు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం మహోత్సవం ఉందో దానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి బాబ్జీ గారి నాయకత్వంలో అటు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం.